తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని విశ్వవిద్యాలయాలను ఇంకా బలోపేతం చేసి విద్యను ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతానికి కూడా చేరవేయాలనేటువంటి ఓ లక్ష్యంతో అనేక మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తమ హామీలను ఈరోజు నెరవేర్చుకోలేక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ప్రభుత్వ భూములను తమ సొంత ఆస్తులను అమ్ముకునే విధంగా ఈరోజు ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మీరు మీ సొంత ఆస్తులు ఏమైనా అమ్ముకున్నారా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ ప్రజల ఆస్తుల్ని అమ్మకానికి పెట్టి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును, తెలంగాణ ప్రజల భవిష్యత్తును, తెలంగాణ అభివృద్ధిని అన్ని రంగాల్లో కూడా అణచివేసేటటువంటి విధంగా కేవలం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం అనేక రకాల అప్పులు తీసుకొస్తా ఉన్నారు. అప్పులో పుట్టలేక ఈరోజు భూములను కూడా అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.